Hi friends, welcome to your favorite program Goru Muddalu. సిరి నవ్వులని ఆనందించేస్తూ తననే మరిచేలాలను తీరి బుడి బుడి అడుగులని ముత్తాడేస్తుంటూ తెగ మురిసే ఆనందం తీరి ప్రేమనంతా రంగరించి అందించే అమృతమే ఏదో గోదాలలో గురువు తానై దిశను చూపును తన ప్రేమే పూరు ముద్దలే తినిపించేస్తూ నాని పాటకు అర్థం చెప్పే తీయని స్వరమే చిన్న పిల్లలకి చాలా ఎమోషన్స్ ఉంటాయండి. ఎందుకంటే చిన్న పిల్లలు మనల్ని చూసి అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా పానిక్ సిచ్యువేషన్ కనిపించింది అనుకోండి, అప్పుడే భయపడి ఏడుస్తారు. లేదంటే ఒకవేళ హ్యాపీ సిచ్యువేషన్ ఉందనుకోండి, మనం నవ్వుపించామంటే నవ్వుతారు. సో మనం ఎలాంటి అట్మాస్ఫియర్ పిల్లలకి ఇస్తే పిల్లలు అలా బిహేవ్ చేస్తారు. సో పిల్లలకి హెల్తీ అట్మాస్ఫియర్ ఇవ్వండి. బేబీస్ ఉన్న ఇంట్లో స్లోగా మాట్లాడాలి. ఎందుకంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. బేబీస్ పండుకున్నప్పుడు కొంచెం నాయిస్ వచ్చినా బేబీస్ జస్ట్ దే విల్ గెట్ అప్ అండ్ మదర్స్ కి వరి అయిపోతుంది, మళ్ళీ పండుకోరు, ఏడుస్తూనే ఉంటారు. సో బేబీస్ కి హెల్తీ అట్మాస్ఫియర్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనమే ఇంట్లో కంటిన్యూస్ గా ఉంటే బోర్ అయిపోతాము. సో మనకు కూడా రిఫ్రెష్మెంట్ కావాలి, అలాగే బేబీస్ కి కూడా రిఫ్రెష్మెంట్ చాలా చాలా అవసరము. సో బేబీస్ కి డైలీ మీ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ లో లేదంటే మీ అపార్ట్మెంట్ లో డెఫినెట్లీ వాకింగ్ కి తీసుకెళ్ళండి. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోరుముద్దల్లో వచ్చేసి రెడ్ లెంటిల్ సూప్. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రెడ్ లెంటిల్స్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్. సో లెట్స్ మేక్ రెడ్ లెంటిల్ సూప్. సో ముందుగా రెడ్ లెంటిల్ సూప్ కోసం ఏం చేయాలంటే బ్రౌన్ రైస్ వచ్చేసి చాలా హెల్తీ అండి. ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ ఫుడ్ అని చెప్పొచ్చు, స్టేపుల్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో బ్రౌన్ రైస్ ని కడిగి ఆరేసి నేను రెడీ పెట్టాను మీకోసం. సో ఈ బ్రౌన్ రైస్ ని నేను ఏం చేస్తానంటే కడిగి నానబెట్టి ఆరేసిన బ్రౌన్ రైస్ ని పొడి చేసుకుందాం. ఫస్ట్ మిక్సీలో ఇంకొంచెం అవ్వాలి. సో బ్రౌన్ రైస్ పొడి రెడీగా ఉంది. సాధారణంగా మనం సూప్స్ లో కార్న్ ఫ్లవర్, మైదా అట్లాంటి థికనింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తాము. కానీ బేబీస్ కి అట్లాంటి థికనింగ్ ఏజెంట్స్ వేయకూడదండి, హెల్త్ కి చాలా చాలా రిస్కీ. కాబట్టి బేబీ సూప్స్ లో మీరు బ్రౌన్ రైస్ పొడిని ఒకవేళ యూస్ చేస్తే సూప్ థిక్ గా ఉంటుంది, ప్లస్ హెల్త్ కి హెల్త్. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని ఒక పాన్ పెట్టి దీంట్లో వాటర్ వేసి కడిగిన రెడ్ లెంటిల్స్ సో ఈ బాయిల్ అవుతున్న వాటర్ లో రెడ్ లెంటిల్స్ ని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి green peas, handful of green peas, handful of sweet corn, so next important ingredient carrots,
చిన్న చిన్న ముక్కలు క్యారెట్స్ చేసుకోవాలండి. తీసుకుని బాయిల్ అవుతున్న సూప్ లో క్యారెట్స్ ని కూడా వేద్దాం. వేసేసి రెడ్ లెంటిల్స్ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. చెక్ చేద్దాము, ఇంకొంచెం కుక్ అవ్వాలి. వెజిటేరియన్ వాళ్ళకు రెడ్ లెంటిల్స్ లేదా ఏదైనా లెంటిల్స్ చాలా చాలా ప్రోటీన్ అండి. కాబట్టి డైలీ అట్లీస్ట్ 1 to 2 కప్స్ మనం బేబీసే కాదు మనం కూడా మన డయట్ లో డెఫినెట్లీ 1 to 2 కప్స్ లెంటిల్స్ తీసుకోవాలి, ఎస్పెషలీ వెజిటేరియన్స్. ఎందుకంటే లెంటిల్ లో గుడ్ ప్రోటీన్ ఉంటుంది, ఫుల్ ఎనర్జీ ఇస్తుంది మనకు. ఇంకా కుక్ అవ్వాలి. స్వీట్ కార్న్ వచ్చేసి చాలా చాలా లైట్ అండి, అండ్ ప్లస్ ఇట్ యాడ్స్ కలర్ టు ద డిష్. సో మంచి ఫ్లేవర్, పిల్లలు ఇష్టంగా స్వీట్ కార్న్ ని తీసుకుంటారు. చిన్న పిల్లలకే కాదండి, పెద్ద పిల్లలకి కూడా ఇట్లాంటి సూప్ చేసి మీరు ఇవ్వచ్చు. పెద్ద పిల్లలకి ఇట్లాంటి సూప్ సర్వ్ చేయాలంటే సాల్ట్, పెప్పర్, హర్బ్స్ సీజనింగ్ చేసేసి ఇస్తే ఇష్టంగా తీసుకుంటారు. స్కూల్ నుంచి 4 o'clock వచ్చే పిల్లలకి దిస్ ఇస్ అన్ అమేజింగ్ సూప్ అని చెప్పొచ్చండి. పండ్ల నొప్పి చాలా కామన్ ప్రాబ్లం అండి. సో పండ్ల నొప్పితో నివారణ కావాలంటే దానికి హోమ్ రెమెడీ ఉంది. పండ్ల నొప్పితో నివారణ కావాలంటే నిమ్మరసంలో ఇంగువ కలిపి ఎక్కడైతే నొప్పి ఉంది అక్కడ అప్లై చేస్తే పండ్ల నొప్పితో నివారణ అవుతుందండి. సో ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కోసం కీప్ వాచింగ్ గోరుముద్దలు. స్వీట్ కార్న్ చాలా చాలా లైట్ అండి, ఇట్ ఇంప్రూవ్స్ డైజెషన్. అది కాకుండా ఐసైట్ కి కూడా చాలా మంచిది అండ్ వెరీ లైట్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాంటి లెంటిల్ సూప్ తయారు చేసినప్పుడు బాయిల్ అవుతున్నప్పుడే ఇలా మ్యాష్ చేస్తే వెజిటేబుల్స్ కూడా మ్యాష్ అయిపోతాయి, ప్లస్ సూప్ టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే లిక్విడ్ అయిపోతుందండి. పిల్లలకి సాలిడ్ డైట్ ఇవ్వాలి కాబట్టి ఇలా మ్యాష్ చేసి సూప్ తయారు చేయండి. గ్రీన్ పీస్ కూడా చాలా చాలా హెల్తీ అండి. చాలా అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను. సో పిల్లల కోసం ఎప్పుడైతే మీరు ఏదైనా ఫుడ్ తయారు చేస్తే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్ వెజిటేబుల్స్ యూజ్ చేయండి, మల్టీ న్యూట్రియన్స్ ఉన్న వెజిటేబుల్స్. సో లాస్ట్ లో బ్రౌన్ రైస్ పొడిని కలుపుదాం. కలిపేసి బ్రౌన్ రైస్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మళ్ళీ మూత పెట్టి బ్రౌన్ రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. 8 to 10 months బేబీస్ కి ఈ సూప్ సర్వ్ చేస్తే మ్యాష్ చేయనక్కర్లేదండి, కానీ 6 months బేబీస్ కి ఇస్తే కొంచెం మ్యాష్ చేసి ఇవ్వండి. సో ఆల్రెడీ నేను స్పూన్ తో ఇలా మ్యాష్ చేశాను, కానీ ఒకవేళ బేబీస్ కి కొంచెం హార్డ్ గా ఉందంటే మీరు మిక్సీలో గ్రైండ్ చేసి మళ్ళీ ప్యూరీ చేసి ఇవ్వచ్చు. బట్ ఐ ప్రిఫర్ లైక్ దిస్, ఎందుకంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ చాలా సాఫ్ట్ అయ్యాయి. వాళ్ళకి అప్పుడప్పుడు మనం సాలిడ్ డైట్ అలవాటు చేయాలి కాబట్టి ఇలాంటి పీసెస్ ఉన్న సూప్ ఇస్తే మంచిది. వాళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి టీత్స్ కూడా వచ్చినప్పుడు కొంచెం బైట్ చేస్తారు, దే విల్ ఫీల్ గుడ్. సో రెడ్ లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది. తయారు చేసుకున్న రెడ్ లెంటిల్ సూప్ ని ఒక చక్కని సూప్ బౌల్లో తీద్దాం. సిక్స్ to 8 month బేబీస్ కి అయితే మీరు మిక్సీలో గ్రైండ్ చేసి ఇవ్వచ్చండి. కొంచెం పెద్ద బేబీస్ అంటే 8 to 10 months ఆర్ 10 months ప్లస్ బేబీస్ కి అయితే ఇలాగే ఇవ్వండి, ఇష్టంగా తింటారు, ప్లస్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్. సో వ్యూవర్స్, బేబీ స్పెషల్ రెడ్ లెంటిల్ సూప్ రెడీ. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ లెంటిల్స్, క్యారెట్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ మరియు బ్రౌన్ రైస్. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేసే విధానము: ముందుగా కడిగి నానబెట్టి ఆరేసిన బ్రౌన్ రైస్ ని మిక్సీలో పొడి చేసుకోవాలి. రెడ్ లెంటిల్ సూప్ తయారు చేయడానికి ఒక పాన్ లో వాటర్ వేసి కడిగిన లెంటిల్స్ ని బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న లెంటిల్స్ లో గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్ ముక్కలు వేసి రెడ్ లెంటిల్స్ మరియు వెజిటబుల్ కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి.
లాస్ట్ లో బ్రౌన్ రైస్ పొడిని వేసి చక్కగా కలిపి బ్రౌన్ రైస్ కుక్ అయ్యేంత వరకు సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న రెడ్ లెంటిల్ సూప్ ని ఒక చక్కని సూప్ బౌల్ లో తీసి చల్లార్చి బేబీస్ కి పెట్టడమే. అంతే, హెల్దీ రెడ్ లెంటిల్ సూప్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ లో నేను చేసిన హెల్దీ సూప్ రెడ్ లెంటిల్ సూప్. అయితే రెడ్ లెంటిల్ సూప్ మీ బేబీస్ కోసం ఇవాళ డిన్నర్ కి తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఇస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బై బై.